ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 11, 12 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా మీరు ఒక ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం అనేది ఈ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమాచారం మీ యొక్క వ్యక్తిగత జీవితం, ఉద్యోగం మరియు వ్యాపారం లేదా కుటుంబ విషయాలకు సంబంధించి కూడా అయి ఉండవచ్చు. ఆ కాల్ ద్వారా మీలో ఉన్నటువంటి సందేహాలు కొంత మేరకు తొలగి ఒక కొత్త దిశలో ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతుంది. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దినఫలాల ప్రకారం ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, గ్రహదోష నివారణ, విదేశీ యానం, వీసా సమస్యలు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకి ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 11, 12 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఇప్పుడు స్పష్టత వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే అత్యంత ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ లేదా ఒక సందేశం అనేది వచ్చే అవకాశం ఉంది. ఒక సమాచారం కూడా మీకు అందుతుంది. ఆ సమాచారం మీ యొక్క వ్యక్తిగత జీవితం, ఉద్యోగం మరియు వ్యాపారం లేదా కుటుంబ విషయాలకు సంబంధించింది అయి కూడా ఉండవచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీలో ఉన్నటువంటి సందేహాలు కొంతమేరకు తగ్గి తొలగి కొంత దిశలో అయితే మీకు ఆలోచించే అవకాశం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఇంటర్వ్యూ ఎంపిక ప్రక్రియ లేదా అవకాశానికి సంబంధించి ఒక సమాచారం అనేది ఈ ఫోన్ కాల్ ద్వారా అందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో కొత్త బాధ్యతలు పెరగడం, పై అధికారుల నుండి ప్రశంసలు లభించడం లేదా కొత్త బాధ్యతలు రావడం వంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో కొత్త కస్టమర్లు, అలాగే కొత్త ఒప్పందం లేదా పెండింగ్లో ఉన్న చెల్లింపుల విషయంలో అనుకూల పరిణామాలు కూడా కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ 2 రోజుల్లో కొంత ఉపశమనం కలిగించే వార్త మీకు వినే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో కుటుంబ జీవితంలో శుభ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి ఇప్పుడు చర్చలు జరగడం, బంధువుల గురించి ఆనందకరమైనటువంటి వార్తలు రావడం లేదా చాలా కాలంగా కలవని వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడం వంటి
పరిణామాలు కొందరికి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఊహించని ఒక వార్త వినే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క నిర్ణయాలు మీకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈ 2 రోజుల్లో కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శక్తికి దైవశక్తి అయితే ఇప్పుడు తోడు కాబోతుంది. మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఇప్పుడు మీ జీవితం మీరు కోరుకున్నట్టు ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో అయితే ఒక అద్భుతమైన మార్పు అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి గతంలో అయితే మీరు ఇచ్చిన డబ్బు అయితే తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఊహించని విధంగా మీకు అయితే డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. అలాగే మీకు తోడుగా అయితే ఆ భగవంతుడు ఉండబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో సానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే దైవం యొక్క అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీకు మనోధైర్యం కూడా పెరుగుతుంది. మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు రావచ్చు. ఈ 2 రోజుల్లో విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక వీసాకు సంబంధించి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెయిల్ ద్వారా ఒక చక్కటి శుభవార్త మీరు వినే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కానీ సంబంధాలు కుదరట్లేదు అనుకున్న వారికి కూడా ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఒక చక్కటి శుభవార్త, మీరు గతంలో చూసిన సంబంధం సెటిల్ అయ్యింది అన్న వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు వినే వార్త మీ జీవితంలో ఒక్కసారి మీ గుండె వేగాన్ని పెంచుతుంది. అయితే ఈ సమయంలో అయితే మీరు ఇలాంటి శుభవార్తలు అయితే ఈ ఫోన్ కాల్ వల్ల వినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ శ్రమకు తగ్గ ప్రశంసలు దక్కుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. మీకు ఈ సమయంలో పై అధికారులు మీ శ్రమను, మీ పనిని గుర్తిస్తారు. మీరు గత కొంతకాలంగా కోరుకుంటున్న ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సింహ రాశి వారికి కుటుంబంలో ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. మీరు ఎంత కష్టపడ్డా కానీ, ఎన్ని త్యాగాలు చేసినా కానీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గుర్తించట్లేదు అన్న భావన మీ మనసులో కలుగుతుంది. కానీ ఈ సమయంలో మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహ రాశి వారికి గత కొంతకాలంగా అయితే నిలిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీకు ఆస్తికి సంబంధించి ఏవైనా గొడవలు ఉంటే అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కావచ్చు, మీ యొక్క భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు ఉంటే కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామి సపోర్టు, మద్దతు మీకు ఈ 2 రోజులు అధికంగా ఉండబోతుంది. అలాగే మీరు ఈ సమయంలో కోపంతో కాకుండా నిదానంగా ప్రేమతో మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. మీరు ఈ సమయంలో మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనదిగా ఉంటుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. వ్యాపారంలో కూడా ఇప్పుడు మంచి
లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. గత కొంతకాలంగా వ్యాపార విస్తీర్ణం చేయాలన్న మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం సూర్య భగవానునికి ఆర్జ్యం సమర్పించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.